రాక్షసుడి మెడలో ఉన్న శివలింగాన్ని విరగొట్టడానికి స్వయంగా దేవతలకే సాధ్యపడలేదు. చివరకు ఆ లింగం 5 ముక్కలై భూమిపై పడింది. ఆ 5 ప్రదేశాలే నేటి పంచారామ క్షేత్రాలుగా మారాయి. అసలు తారకాసురుడు ఎవరు? ఆ శివలింగం ఎందుకు 5 ముక్కలైంది? ఈ 5 ఆలయాలను దర్శిస్తే నిజంగానే కాశీ యాత్ర చేసిన ఫలితం లభిస్తుందా? ఇప్పుడు ఆ అద్భుతమైన రహస్యాన్ని తెలుసుకుందాం. పురాణాల ప్రకారం తారకాసురుడు పరమశివుడి కోసం 1000 సంవత్సరాలు ఘోర తపస్సు చేశాడు. అతని భక్తికి మెచ్చిన శివుడు ఒక దివ్యమైన ఆత్మలింగాన్ని వరంగా ఇచ్చాడు. ఆ లింగం అతని కంఠంలో ఉన్నంత వరకు అతన్ని ఎవ్వరూ చంపలేరు. ఈ వరం కారణంగా తారకాసురుడు దేవతలను, ఋషులను తీవ్రంగా హింసించడం ప్రారంభించాడు. దేవతల ప్రార్థనతో శివపార్వతుల కుమారుడు కుమారస్వామి, కార్తికేయుడు యుద్ధరంగంలోకి దిగాడు. భీకరమైన యుద్ధం అనంతరం కార్తికేయుడు తన శక్తి ఆయుధంతో తారకాసురుడిని సంహరించాడు. అదే సమయంలో అతని కంఠంలోని ఆత్మలింగం 5 ముక్కలుగా విరిగి భూమిపై 5 వేర్వేరు ప్రాంతాల్లో పడింది. ఆ ముక్కలు మరింత పెరిగిపోకుండా దేవతలు వెంటనే అక్కడే ప్రతిష్ఠించారు. అవే నేటి ప్రసిద్ధ పంచారామ క్షేత్రాలు. 1. అమరారామం అమరావతి. ఇక్కడ శివుడు అమరలింగేశ్వర స్వామిగా కొలువై ఉన్నాడు. దేవేంద్రుడు ఈ లింగాన్ని ప్రతిష్ఠించాడని పురాణాలు చెబుతున్నాయి. 2. ద్రాక్షారామం కాకినాడ జిల్లా. ఇక్కడ శివుడు భీమేశ్వర స్వామిగా వెలసి ఉన్నాడు. ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. ఇక్కడే మాణిక్యాంబ అమ్మవారు అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటిగా కొలువై ఉన్నారు. 3. కుమారారామం సామర్లకోట. ఈ లింగాన్ని స్వయంగా కుమారస్వామి ప్రతిష్ఠించాడని విశ్వాసం. అందుకే ఈ క్షేత్రానికి కుమారారామం అనే పేరు వచ్చింది. 4. సోమారామం భీమవరం గునుపూడి. ఇక్కడ చంద్రుడు ప్రతిష్ఠించిన లింగాన్ని సోమేశ్వర స్వామిగా పూజిస్తారు. ఈ శివలింగం అమావాస్య, పౌర్ణమి రోజుల్లో రంగు మారుతుందని భక్తులు విశ్వసిస్తారు. 5. క్షీరారామం పాలకొల్లు. ఇక్కడ క్షీరరామలింగేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. పాలవర్ణంలో మెరిసే లింగం కారణంగా ఈ క్షేత్రానికి క్షీరారామం అనే పేరు వచ్చింది. ఈ 5 ఆలయాలన్నీ ఆంధ్రప్రదేశ్లోనే ఉండటం విశేషం. పంచారామ క్షేత్రాలను ఒకే యాత్రలో దర్శిస్తే కాశీ యాత్ర చేసినంత పుణ్యం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ప్రతి ఆలయానికి ప్రత్యేకమైన నిర్మాణ శైలి, శాసనాలు, పురాణగాథలు, 1000 సంవత్సరాల చరిత్ర ఉన్నాయి. నేటికీ లక్షలాది మంది భక్తులు ఈ క్షేత్రాలను దర్శించి శివుని ఆశీస్సులు పొందుతున్నారు. పురాణాల్లో చెప్పబడిన ఆత్మలింగం 5 భాగాల కథ నిజమా, లేక అది శివుని అనంత శక్తికి ప్రతీకమా? దీనిపై భక్తులు, పండితులు తమ తమ విశ్వాసాలను వ్యక్తం చేస్తారు. తారకాసురుడి అహంకారానికి ముగింపు పలికిన ఆత్మలింగం నేడు పంచారామ క్షేత్రాల రూపంలో కోట్లాది భక్తులకు ఆధ్యాత్మిక వెలుగును అందిస్తోంది. మీరు ఈ 5 క్షేత్రాల్లో ఎన్ని దర్శించారు? కామెంట్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని దేవాలయాల రహస్యాలు తెలుసుకోవాలంటే మా ఛానెల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హర హర మహాదేవ.